హాయ్ యస్ మేమైతే ఓంకారేశ్వర్లో ఉన్నాము. ఇంక ఇదే ఓంకారేశ్వర్ నైట్ వ్యూ టెంపుల్. అంటే అక్కడ అవన్నీ క్యూ లైన్లో కింద బిల్డింగ్ అంతా, పైన అయితే ఓంకారేశ్వర్ టెంపుల్. ఇంక ఇదే నర్మదా నది. ఇంకా అక్కడ కనిపిస్తున్నది ఓంకారేష్ డ్యాము. నర్మదా నది ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్నారా? కాదు, ప్రవహిస్తూనే ఉంది నర్మదా. ఓంకారేశ్వర్ అయితే దర్శనం చేసుకున్నాము. మొత్తము రుద్రాక్షలని కప్పుకొని ఉన్నారు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఇక్కడ స్టే అంటే హోటల్స్గా ఉన్నాయి, రూములుగా అయితే 500. లేదు అంటే మనకు ఒక సామాన్లు పెట్టుకునే దానికి లాకర్ ఇస్తారు. ఇంకా పడుకునేదానికి ఇలా హాల్లో అయితే ఒక బెడ్ ఇస్తారు, పడుకోవాలి అంతే. బడ్జెట్ వైజ్ అంటే వీళ్ళు చెప్తారు, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి. మాంకాళేశ్వర్ ఉజ్జయిన్లో అయితే ఒక రేటుగా ఉండింది మన బడ్జెట్ ప్రకారమే. అలా డార్మిటరీ ప్లస్ ధర్మశాల అంటే ఈ విధంగా ఉంటాయి. లేదు మన బడ్జెట్ ఎక్కువ అనుకుంటే రూము 500 600 రూము. మాకైతే రూమ్ అవసరం లేదు. సామాన్లు పెట్టుకునే దానికి లాకరు, మాస్టర్ సేఫ్గా వీళ్ళ బిల్డింగ్లోనే ఉంటాడు. నైట్ పనుకునేదానికి ఒక బెడ్గా, ఇంకా ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది, మొబైల్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. అలా మా బడ్జెట్లోనే తక్కువే. ఆ విధంగా అయితే ఇక్కడ స్టే చేస్తున్నాము ఈ ఓంకారేశ్వర్లో మేమైతే. ఇవాళ ఇంకా చూడవలసినవి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆయన అయితే చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారు, శంకరాచార్యులు. ఆ ప్రదేశాలన్నీ చూద్దాము. అక్కడికైతే వెళ్ళలేదు, అక్కడ వెళ్ళేసి వచ్చాము ఓంకారేశ్వర్ని చూసేందుకు. ఈలోగానే వర్ష అయితే వచ్చేసింది. నేను ఉన్నాను నీ తోడతా అంటే ఆ క్యూ లైన్లలో సగం టైం సరిపోయింది. వర్ష రావడంతో మిగిలిన టైం సరిపోయింది. ఇంకా రేపైతే మిగిలిన ప్రదేశాలన్నీ తిరిగి చూసేస్తాము, మీకు కూడా ప్రదేశాలన్నీ చూపిస్తాము. అప్పటి వరకు చూస్తూ ఉండండి. తెలుసు కదా, సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్, ప్రాజెక్ట్ ఎల్ఆర్, మాస్ట్రో హోమ్ కమింగ్, ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #Ranjit on Wheels అన్న శివ అండ్ మాస్ట్రో వీల్స్.